హలో అండి, నమస్తే. వెల్కమ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ తెలుగు. టుడే అవర్ టాపిక్ is అకౌంటింగ్ ఈక్వేషన్. ఈ రోజు మనం అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి డీటెయిల్ గా తెలుసు. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది అమెరికన్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అకౌంట్స్ కి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ ద్వారానే మన ఎంటైర్ అకౌంటింగ్ ని మనం ఫాలో అవుతాం. Without this accounting equation, we can't prepare any accounts, we can't prepare any statement. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్స్ లేకుండా మనము మన అప్కమింగ్ అకౌంట్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనం ప్రిపేర్ చేయాలి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ అకౌంట్, లైక్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ అకౌంట్, అంత ఇంపార్టెంట్ అకౌంట్. సో ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ ని చాలా ఈజీగా సింపుల్ గా నేను మీకు అర్థమయ్యేటట్టు నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ వన్, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీస్. అసెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ మేడం అసెట్స్ కూడా తెలియదా? సో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ గా నేను కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసింది ఎవరికైతే బేసిక్స్ కూడా అర్థం కాకుండా ఇబ్బంది పడుతుంటారో తెలియకి వాళ్ళ కోసం మెయిన్ గా నా ఇంటెన్షన్ స్టార్ట్ చేసి. సో బేసిక్స్ అనేవి ఎవరికైనా బేసిక్స్ ని ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మనం మన ప్రాబ్లమ్స్ లో అంత పర్ఫెక్ట్ గా ఉంటాం. సో బేసిక్స్ ని ఇదొక రివైజ్ అనుకోండి అంతే. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నారు అనుకోండి. సో డోంట్ ఫీల్ బోర్. ఓకే, అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, వీటన్నిటిని మనము అసెట్స్ అని అంటాం. ఓకే, మరి వాట్ ఈస్ ఈక్విటీస్? ఈక్విటీస్ అంటే ఏంటి? ఈక్విటీస్ మీన్స్ లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. లయబిలిటీస్ క్యాపిటల్ ని ఈక్విటీస్ అని అంటారు. సెకండ్ వన్ ఈజ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ liability plus capital. Assets is equal liability plus capital. Assets అంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాట్ ఈస్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్? క్యాపిటల్ అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ ఓనరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి సమ్ అమౌంట్ అనేది అవసరమైంది కదా. సమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో తన బిజినెస్ లోకి తీసుకొస్తాడు, అదే క్యాపిటల్. తన బిజినెస్ రన్ చేయడానికి తను సమ్ అమౌంట్ ని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు, దాన్నే క్యాపిటల్ అంటారు. మరి వాట్ ఈస్ లయబిలిటీ? లయబిలిటీస్ అంటే బిజినెస్ రన్ చేయడానికి క్యాపిటల్ ఒక్కటే సరిపోదు, ఇంకా ఎక్కువ అమౌంట్ అవసరమై ఉంటుంది. సో ఈ ఓనరు వేరే వేరే సోర్సెస్ ద్వారా తన బిజినెస్ లోకి కొంత అమౌంట్ ని తీసుకువస్తాడు. లైక్ బ్యాంక్స్ నుంచి లోన్స్ రూపంలో, లేదా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అవుట్ ఆఫ్ మెంబర్స్ నుంచి కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో బిజినెస్ లోకి తీసుకొస్తాడు. వాటిని లయబిలిటీస్ అంటారు. క్యాపిటల్ అంటే తను ఓన్ గా ఇన్వెస్ట్ చేసింది. లయబిలిటీస్ అంటే బయట నుంచి వ్యక్తుల ద్వారా, బ్యాంక్స్ ద్వారా లోన్స్ రూపంలో సమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో బిజినెస్ లోకి తీసుకొస్తాడు. సో దీస్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, ఈ లయబిలిటీస్ క్యాపిటల్ బోత్ షుడ్ బి ఈక్వల్ టు అసెట్స్. ఇవి రెండు కూడా అసెట్స్ కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే మన అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది టాలీ అయింది అని అంటాం, కరెక్ట్ అని అంటాం. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎంటైర్ అప్కమింగ్ క్లాసెస్ అకౌంట్స్ అన్ని కూడా ఈ ఈక్వేషన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. నెక్స్ట్ మనం అకౌంటింగ్ ఈక్వేషన్ ని ఇంకొక వేలో కూడా చూస్తాం. అదేంటి అంటే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఇదేమి మళ్ళీ డిఫరెంట్ ఈక్వేషన్ ఏం కాదు, జస్ట్ ప్లేసెస్ చేంజ్ చేశాడు అంతే. మొత్తము మన అకౌంట్స్ మొత్తం కూడా
అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్. ఈ మూడింటి మీదే మన అకౌంట్స్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ లో ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు గుర్తుపెట్టుకొని చెయ్యాలి. మనకు అట్లా ఉండదు. ఓన్లీ ఈ సింపుల్ ఈ అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ ఈ వీటి మీదే మన అకౌంటింగ్ మొత్తం కూడా రన్ అవుతూ ఉంటది. సో మన అకౌంటింగ్ అనేది చాలా ఈజీ. చాలా మంది అమ్మో అకౌంట్స్ అని భయపడుతూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ వరీ. మనం చాలా నిదానంగా కాన్సెప్చువల్ నాలెడ్జ్ తో ఈజీగా నేర్చుకుంటాం. ఓకే. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ లయబిలిటీ. క్యాపిటల్ మన క్యాపిటల్ రావాలంటే అసెట్స్ నుంచి లయబిలిటీస్ ని లెస్ చేస్తే వి గాట్ క్యాపిటల్. అండ్ అదర్ వే లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ క్యాపిటల్. లయబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అసెట్స్ నుంచి క్యాపిటల్ ని లెస్ చేయాలి. అప్పుడు వి గాట్ లయబిలిటీస్. సో దిస్ ఈస్ ద అకౌంటింగ్ ఈక్వేషన్. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది. ఓకే. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద గ్యాప్స్ ఇన్ బిలో. మనకు ఒక టేబుల్ ఇచ్చారు, అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ ఇచ్చారు. ఇందులో సమ్ ప్లేసెస్ లో గ్యాప్స్ ఇచ్చారు. వాటిని మనము మన అకౌంటింగ్ ఈక్వేషన్స్ ని అప్లై చేస్తూ ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయాలి. ఓకే. అసెట్స్ 15,000, లయబిలిటీస్ 4,500 ఇచ్చారు. సో వాట్ ఈస్ క్యాపిటల్ అని అడిగారు. అసెట్స్ ఇచ్చాడు, లయబిలిటీస్ ఇచ్చాడు, క్యాపిటల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మన క్యాపిటల్ కి ఈక్వేషన్ ఏంటి? క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. క్యాపిటల్ రావాలంటే అసెట్స్ నుంచి లయబిలిటీస్ ని లెస్ చేస్తే వి గాట్ క్యాపిటల్. సో అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్ 15,000, లయబిలిటీస్ 4,500. క్యాలిక్యులేటర్ లేదు, చేత్తోనే చేద్దాం. 15,000, 4,500, 10,500. ఓకే. నెక్స్ట్ అగైన్ అసెట్స్ ఇచ్చాడు, లయబిలిటీస్ ఇచ్చాడు, అగైన్ క్యాపిటల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అసెట్స్ నుంచి లయబిలిటీస్ లెస్ చేస్తే మనకి క్యాపిటల్ వస్తుంది. అసెట్స్ 10,000, క్యాపిటల్ లయబిలిటీస్ 2,200. సో we got 7,800. మేడం టోటల్ తప్పేశారు అని అంటండి. ఒకవేళ చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసి. నెక్స్ట్ అసెట్స్ ఇచ్చారు, ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాడు, లయబిలిటీస్ ని ఫైండ్ అవుట్ చేయండి. లయబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈక్వేషన్ ఏంటి? లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ క్యాపిటల్. అసెట్స్ లోంచి క్యాపిటల్ ని లెస్ చేస్తే మనం లయబిలిటీస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసెట్స్ ఎంత ఇక్కడ? 33,000, క్యాపిటల్ 1,200, లయబిలిటీస్ 33,000 నుంచి 1,200 తీసేస్తే 33,000, 1,200, 31, 800. నెక్స్ట్ అగైన్ అసెట్స్ ఇచ్చాడు, క్యాపిటల్ ఇచ్చాడు, లయబిలిటీస్ ని ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు అసెట్స్ మైనస్ క్యాపిటల్. అసెట్స్ లోంచి అసెట్స్ 17,500, లయబిలిటీస్ 4,000, క్యాపిటల్ 4,000. సో లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ liabilities is equal 13,500. ఇక్కడ లయబిలిటీస్ ఇచ్చాడు, క్యాపిటల్ ఇచ్చాడు, అసెట్స్ ఫైండ్ అవుట్ చేయండి. అసెట్స్ కి రూల్ ఏంటి? లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అసెట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ చేస్తే అప్పుడు అసెట్స్ ని మనకు వస్తుంది. సో లయబిలిటీస్ plus capital 33,000 plus 2,000. We got 35,000. సో మన అకౌంటింగ్ ఈక్వేషన్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. ఇది సింపుల్ ప్రాబ్లం.
అనే అప్కమింగ్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉంటాయి. మనం ఈ అకౌంటింగ్ ఈక్వేషన్స్ ద్వారా మనము ప్రాబ్లమ్స్ ని కూడా అకౌంటింగ్ ఈక్వేషన్ ఎవరైతే కరువుగా ఉంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా చేయగలరు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మన నెక్స్ట్ క్లాస్ లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే అకౌంట్స్ అంటే భయపడుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మన క్లాసెస్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు ఒక బూస్టప్ అయింది. అప్పుడు మీకు ఇంకా ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను కూడా యాక్టివ్ గా ఉంటాను. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.